ముడా స్కామ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న కర్ణాటక సీఎం సిద్ధరామయ్యపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కేసు నమోదు చేసింది. ఇప్పటికే ఆయనపై లోకాయుక్త కేసు నమోదు చేయగా తాజాగా ఈడీ అధికారులు మనీ లాండరింగ్ కేసు నమోదు చేశారు. సిద్ధరామయ్యతో పాటు భూములు స్వీకరించిన ఆయన భార్య పార్వతిపై లోకాయుక్త పోలీసులు కేసు నమోదు చేశారు. సిద్ధరామయ్యను A1 గా, ఆయన భార్య పార్వతిని A2 గా చేర్చారు. అయితే ముడా భూముల వ్యవహారంలో 4,000 కోట్ల అక్రమాలు జరిగాయని ఫిర్యాదులున్నాయి. అటు ఇప్పటికే సీఎం పదవి నుంచి సిద్ధరామయ్య రాజీనామా చేయాలంటూ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు నిర్వహిస్తున్నారు. అటు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్, మరో 2 ఎంపీలను ఇదే ఏడాదిలో ఈడీ అధికారులు అరెస్టు చేసి జైలుకు పంపించారు. మనీ లాండరింగ్ కేసులో 2 సీఎంలు అరెస్టు కావడం కలకలం రేపింది. ఇదే ఏడాదిలోనే ఈడీ అధికారులు ఈ సంచలన కేసులు నమోదు చేశారు. తాజాగా మరో సీఎంపై కేసు నమోదు కావడం చర్చనీయాంశమైంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ఢిల్లీ ప్రతినిధి అశోక్ రెడ్డి ఫోన్ లైన్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. అశోక్, చెప్పండి, సిద్ధరామయ్యపై ఈడీ కేసు నమోదైనట్లు తెలుస్తుంది. నేపథ్యంలో అప్డేట్స్ ఏంటి? ముడా స్కామ్ ఆరోపణల కర్ణాటక సీఎం సిద్ధరామయ్య ఎదుర్కొంటున్నారు. సో ఈయన పైన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కేసు కూడా నమోదు చేసింది. ఇప్పటికే లోకాయుక్త కూడా కేసు నమోదు చేయగా తాజాగా ఈడీ అధికారులు కూడా మనీ లాండరింగ్ కూడా కేసు నమోదు చేశారు. ముడా స్కామ్ ప్రధానంగా వాళ్ళ సంబంధించిన అక్రమంగా మంజూరు చేశారు ఫిర్యాదు అంది. ఈ మేరకు గవర్నర్ లేఖ రాస్తే దానికి ఆయనకు ఎదురెదెబ్బ తగిలింది. సో మొత్తానికైతే భార్య పార్వతి మనీ లాండరింగ్ కూడా పైన కూడా కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది. సో ముడా భూముల వ్యవహారంలో 4,000 కోట్ల అక్రమాలు జరిగాయని ఫిర్యాదులు వచ్చాయి. ఆ పార్టీకి ఇప్పటికే సీఎం పదవి నుంచి సిద్ధరామయ్య రాజీనామా చేయాలంటూ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన నిర్వహిస్తుంది. అటు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ కూడా ఇప్పటికే ఈడీ అరెస్ట్ చేసి జైలుకు పంపింది. సో మనీ లాండరింగ్ కేసులో 2 సీఎంలు అరెస్ట్ కావడం కలకలం రేపుతోంది. ఈ ఏడాదిలో ఈడీ అధికారులు కేసులు నమోదు చేశారు. సో సిద్ధరామయ్యకి అయితే అటు కాంగ్రెస్ హైకమాండ్ కూడా థ్యాంక్ యూ అశోక్.